హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు కిట్తో తెలుగు స్వాగతం సుస్వాగతం. మరో ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ముఖ్యమైన విషయం అంటే ఏదో అనుకోమాకండి. మరికొన్ని గంటల్లో మనం ఇప్పుడున్న ఇంగ్లీష్ సంవత్సరం నుంచి కొత్త ఇంగ్లీష్ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. అందరికీ శుభాకాంక్షలు. ఈ ఇంగ్లీష్ సంవత్సరం అందరికీ బాగా గడిచింది అనుకుంటున్నాను. ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ సంవత్సరాలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం అప్డేట్లోకి వెళ్దాం. మనం ఏదైతే ఫ్రీ మైనింగ్ చేస్తున్నామో రోజుకు 6 సెషన్స్, ఉదయాన్నే 6:30 తర్వాత సెక్యూరిటీ సర్కిల్, ఈ విధంగా ఫ్రీ మైనింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ కంపెనీ 2026 అంటే వచ్చే సంవత్సరంలో ఇంటర్లింక్ ఆధ్వర్యంలో మెగా గ్లోబల్ లైవ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కాలిఫోర్నియాలోని న్యూపార్ట్ బీచ్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్ నుంచి నిర్వహించబడుతుంది. ఇంటర్లింక్ ల్యాబ్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్లింక్ ల్యాబ్స్ యుఎస్ఏ సిఇఓ కెన్నత్ ఏ టిమ్మరింగ్ గారు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ టిమ్మరింగ్ గారు ప్రత్యేక ప్రజెంటేషన్ ఏమిస్తున్నారు? మన ఇంటర్లింక్ సంస్థ 2025లో సాధించిన విజయాల గురించి, అంటే ఏమేమి తీసుకొచ్చాం దాని గురించి చెప్తున్నారు. అవి ఒకటి సెక్యూరిటీ సర్కిల్, హెచ్సిఎస్, ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్. ఈ 3 ఎందుకు ముఖ్యమైనవంటే మనం ఇప్పటి వరకు ఏవైతే ఫ్రీ మైనింగ్ చేసిన టోకెన్స్ వెరిఫై అవ్వాలంటే హెచ్సిఎస్ ఉండాలి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో మీకు హెచ్సిఎస్ గురించి చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మనం ఏదైతే టోకెన్స్ ఎర్న్ చేస్తున్నామో మైన్ చేసి ఆ టోకెన్స్ వెరిఫై అవ్వాలంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి, హెచ్సిఎస్ అనేది ఉండాలి. లేకపోతే మీ టోకెన్స్ వెరిఫై అవ్వవు. హెచ్సిఎస్ని బేస్ చేసి మీ టోకెన్స్ వెరిఫై అవుతాయి. హెచ్సిఎస్ ఎంత ఎక్కువ ఉంటే మీ టోకెన్స్ అన్నీ వెరిఫై అవుతాయి. ఓకే, ఇది ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ ఐటిఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్. ఈ వ్యాలెట్ మనం వెరిఫై చేసిన టోకెన్స్ని స్ట్రైకింగ్లో పెట్టి ఐటిఎల్ తీసుకుంటాం అంటే ఐటిఎల్ని పొందుతాం. పొందిన ఐటిఎల్ని మనం సేల్ చేసుకోవాలనుకున్నా, P2P చేసుకోవాలనుకున్నా వ్యాలెట్ అనేది కంపల్సరీ. కాబట్టి వ్యాలెట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే సెక్యూరిటీ సర్కిల్. మన హెచ్ఎస్ ఎక్కువ పెరగడానికి మన టోకెన్స్ని, ఐటిఎల్జీ టోకెన్స్ని ఎక్కువ ఎర్న్ చేయడానికి సెక్యూరిటీ సర్కిల్ ఉపయోగపడుతుంది. హెచ్ఎస్ పెరుగుతుంది, ఎక్కువ టోకెన్స్ వస్తాయి. ఓకే, అయితే ఈ పాయింట్లు ఆయన రేపు లైవ్లో మాట్లాడుతూ వీటి గురించి వివరిస్తూ 2026లో ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్తున్నారు, అనేది కూడా చెప్పబోతున్నారు. అవి ఏంటంటే 10,000 పేమెంట్ పాయింట్స్, ఇంటర్లింక్ వారి ఓన్ బ్లాక్ చైన్, లేయర్ 1 బ్లాక్ చైన్ కూడా నెక్స్ట్ ఇయర్లో లాంచ్ అవబోతుంది, తీసుకురాబోతున్నారు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే 100కు పైగా, 100 కంపెనీలకు పైగా ఈ ఇంటర్లింక్ టోకెన్ని ట్రెజరీలో ఉంచుకునే విధంగా ఏదైతే కంపెనీలు మన ఇంటర్లింక్ టోకెన్ ట్రెజరీగా తీసుకున్నారో నెక్స్ట్ 100 కంపెనీస్ టార్గెట్ పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అత్యంత అధిక రిజర్వ్ అసెట్ కలిగిన కంపెనీగా మారబోతుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ ఈవెంట్ని అటెండ్ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఇక్కడ నుంచి దూరం అవ్వచ్చు, ఇండియా నుంచి వెళ్ళాలంటే దూరం, అందుకని దగ్గరలో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా ఈ ఈవెంట్ని అటెండ్ అవ్వాలనుకుంటే త్వరలో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో లింక్ ఇస్తారంట. ఆ లింక్ ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్, ఇప్పటికి కూడా ఇంటర్లింక్ని నమ్మని వాళ్ళు చాలామంది. దయచేసి
మీరు మీకున్న తెలివితో లేదా సర్కిల్‌తో అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే చాలా ట్రస్టెడ్ కంపెనీ. అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నారు. ముందుకెళ్తున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఫ్రీ మైనింగ్ చేసుకోండి. టోకెన్స్‌ని ఎర్న్ చేసుకోండి. రాబోయే రోజుల్లో టోకెన్స్ తగ్గిపోతున్నాయి. అప్పుడు మీరు కానీ, నేను కానీ ఎవరం కూడా పోయిన కాలాన్ని ముందుకు తీసుకురాలేం. కాబట్టి ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరో మంచి లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.